మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు గడ్డుకాలం నడుస్తోంది. ఆయన ఏది చేసినా నష్టాలు తప్ప ఏ ఒక్క లాభం చేకూరడం లేదు. ఇటీవల జగన్ చేసిన ధర్నా వల్ల ఏ ఒక్క ప్రయోజనం చేకూరలేదు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయడం మోడీకి కోపం తెప్పించింది. కమలనాథులు చెబుతున్న లెక్కల ప్రకారం జగన్ పై మోడీ గుర్రుగా ఉన్నారని, దీనికి ఏకంగా 4 కారణాలు ఉన్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు తమతో పొత్తుకు నిరాకరించారు. దీంతో జగన్ ను చిత్తుగా ఓడించారనేది వారి మాట. తనను వ్యతిరేకించే పక్షాలను చేరదీసి ఢిల్లీలో ధర్నా నిర్వహించడం, తనను వ్యతిరేకించే వారికి మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా వ్యవహరించడం, ఎన్డీఏ కూటమిని హెచ్చరిస్తున్నట్లుగా సంకేతాలు పంపించడం, ఈ 4 కారణాలపైన మోడీ చాలా సీరియస్ గా ఉన్నారనేది బీజేపీ నేతల మాట. కానీ ఇప్పటికప్పుడు జగన్ ను కదిలించకపోయినా త్వరలోనే రాజ్యసభలో బీజేపీ బలం పుంజుకునే అవకాశం లేదా కూటమి పార్టీల బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో జగన్ అవసరం తమకు ఉండదు. అప్పుడు మోడీ సరైన సమయంలో జగన్ ను ఇరికించేయడం ఖాయమని అంటున్నారు. ఆ కారణాలతోనే ఇటీవల అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని చెబుతున్నారు. మరి ఇది నిజమేనా? అయితే ఏం చేస్తారనేది చూడాలి. అయితే నరేంద్ర మోడీ సైలెంట్ గా ఉంటారు, కానీ ఆయన తనను వ్యతిరేకించే వారంటే వైలెంట్ గానే ఉంటారనే విషయం తెలిసిందే. దీనికి బీజేపీ నేతలే మినహాయింపు కాదు. ఆయనను వ్యతిరేకించిన అనేక మంది కమలనాథులకు టికెట్లు కూడా దక్కని విషయం తెలిసిందే. ఇక దక్కినా వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యం లేదు. ఒక్క నితిన్ గడ్కరీ మాత్రం ఆర్ఎస్ఎస్ అండతో నెట్టుకు వస్తున్నారు. అలాంటి మోడీకి తన పార్టీ కాని వారంటే మరి మంట. అందుకే గత 10 ఏళ్లుగా మోడీపై వ్యతిరేక గళం వినిపించిన ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టించారు. కారణాలు ఏమైనా కూడా కేసుల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ సీఎం లిక్కర్ కుంభకోణంలో జైల్లోనే ఉన్నారు. కేసీఆర్ తనయ్య కూడా ఇదే కేసులో ఉన్నారు. వీటికి కారణాలు అందరికీ తెలిసిందే. ఇక రాహుల్ పైన కేసు ఉన్న విషయం, శిక్ష పడిన విషయం కూడా తెలిసిందే. అలాంటిది జగన్ తోక జాడిస్తే మోడీ ఊరుకుంటారా? ప్రస్తుతం ఆయనతో అవసరం ఉంది కాబట్టి మౌనంగా ఉంటున్నారట. అయితే వైఎస్ జగన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. అయితే వారం రోజుల పాటు జగన్ బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన బెంగళూరుకు వరుస పర్యటనల మర్మమేమిటనే చర్చ కూడా జరుగుతోంది. మొదట జగన్ బెంగళూరు వెళ్లే ముందు తాడేపల్లిలోని క్యాంపా కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. పార్టీ నాయకులు ప్రజలను కలిసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కానీ సడన్ గా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని జగన్ బెంగళూరుకు వెళ్లారు. తమను కలవకుండా బెంగళూరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్ పాల్గొనలేదు. గత నెల 24న కూడా ఆయన సతీ సమేతంగా బెంగళూరు వెళ్లారు. ఈ నెల 2న తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం జగన్ ను తీవ్ర నిరాశ నిస్పృహాలకు గురిచేసిందని, ఓటమి బాధ నుండి బయట పడలేకపోతున్నారని వైసీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.